ఐపీఎల్ 2026లో అత్యంత క్రూషియల్ మ్యాచ్లలో ఒకటైన క్వాలిఫైయర్ 1కి ధర్మశాల వేదికగా సిద్ధమవుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగాళూరు మరియు గుజరాత్ టైటన్స్ మధ్య ఈ బిగ్ బ్యాటిల్ 26న రాత్రి 7:30 ప్రారంభం కానుంది. వేదిక హెచ్పీసీఏ స్టేడియం, ధర్మశాల. హిమాలయ పర్వతాల మధ్య ఉన్న అందమైన స్టేడియం. రాత్రి సమయాల్లో ఇక్కడ వాతావరణం మ్యాచ్కు మరో లెవెల్ హైప్ తీసుకువస్తుంది. ధర్మశాల గ్రౌండ్ లాస్ట్ 3 మ్యాచెస్లో వచ్చిన స్కోర్లు. బ్యాట్స్మెన్కు ఈ పిచ్ చాలా బాగా సహకరిస్తోంది. అదే సమయంలో ప్రారంభ ఓవర్లలో పేసర్లకు కూడా కొంత సహాయం లభించే అవకాశం ఉంది. మరి ఈ రోజు జరిగే భారీ మ్యాచ్లో ఎంత స్కోర్ రావచ్చు అని మీరు భావిస్తున్నారు? మీ ప్రెడిక్షన్ను కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నేను దట్టా చూస్తున్నా. బీడీ 3Dలో కనపడుతుందా? ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1. ఇప్పుడు అసలు యుద్ధం మొదలు కాబోతోంది. ఫైనల్కు నేరుగా వెళ్లే గోల్డెన్ టికెట్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య భారీ సమరం జరగబోతోంది. ఇప్పటి వరకు ఈ 2 జట్ల హెడ్ టు హెడ్ రికార్డు 4-4తో సమంగా ఉంది. అంటే ఎవరికి తక్కువ కాదు. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు ధర్మశాల గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే జీటీని ఇప్పుడు తేలికగా తీసుకోవడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఈ సీజన్ 2వ అర్ధభాగంలో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా మారిపోయిన జట్టులా కనిపిస్తోంది. ఏప్రిల్లో బెంగళూరులో ఆర్సీబీ చేతిలో ఓటమి తర్వాత జీటీ తమ ఆట తీరును పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన జట్టు ఇప్పుడు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు వికెట్లు కాపాడుకోవడం కంటే ప్రతి ఓవర్లో భారీ స్కోర్ చేయటంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందుకే గత కొన్ని మ్యాచ్లో జీటీ 220+ స్కోర్లు సులభంగా చేస్తోంది. ముఖ్యంగా జేసన్ హోల్డర్ టీంలోకి వచ్చిన తర్వాత జీటీ బౌలింగ్ మరింత ప్రమాదకరంగా మారింది. అదే కారణంగా రెండో హాఫ్లో జీటీ 7 మ్యాచ్లో 6 విజయాలు సాధించి టోర్నమెంట్లో అత్యంత డేంజరస్ టీంగా మారింది. కానీ మరోవైపు ఆర్సీబీ కూడా ఈ సీజన్లో అసాధారణ స్థిరత్వం చూపించింది. గత సీజన్ టైటిల్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఈసారి కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, ఫినిషర్ డేవిడ్ ఒక్కసారి సెట్ అయితే మ్యాచ్ను కొన్ని ఓవర్లోనే ముగించే శక్తి వీళ్లకుంది. అంతేకాదు, ఈసారి ఆర్సీబీ లక్ష్యం కేవలం ఫైనల్ చేరడమే కాదు, ఫైనల్కు ముందే జీటీని ఓడించి వారి హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో మళ్లీ ఎదురుకాకుండా చూడాలని కూడా భావిస్తోంది. కానీ జీటీ కూడా హోమ్ గ్రౌండ్లో వరుస విజయాలతో పూర్తి కాన్ఫిడెన్స్లో ఉంది. టాస్ ఓడిపోయినా మ్యాచ్ గెలిచే స్థాయిలో వారి ఆట ఉంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ధర్మశాలలో ఫైనల్ టికెట్ దక్కించుకునేది ఎవరు? ఆర్సీబీయా లేక గుజరాత్ టైటాన్సా? మీ విన్నర్ ప్రెడిక్షన్ను కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.